మనం 15 సంవత్సరాల పాటు ఖచ్చితంగా తెలుగుదేశంతో కలిసి ఉండి తీరతాం. దాంట్లో శషబిషలు లేవు. నామినేటెడ్ పోస్టులు, కిరికిరీలు లాంటి వాటి జోలికి పోవద్దు. మనం వాళ్ళతో కలిసి వెళ్ళడానికి సిద్ధపడండి. అక్కడ మీరు ఎలాంటి గొడవ చేయడానికి వీల్లేదు. ఇది నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో తేల్చి చెప్తుంది. మీరు వాళ్ళ పదవుల కోసం అప్పుడే తప్పించేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం వచ్చినటువంటి వాళ్ళు. ఆ లెక్కనైతే ప్రజారాజ్యం అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ప్రారంభించి పవన్ కళ్యాణ్ ఏ పదవి లేకుండా ఇన్ని సంవత్సరాల పాటు ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు వచ్చింది అంటే 19 ఏళ్ళు కష్టపడ్డాడు ఆయన. 2009 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు. 14-15 సంవత్సరాల పాటు కష్టపడితే కానీ రాలేదు. 2009, 2014 5 ఏళ్ళు, ఆ తర్వాత 14 నుంచి 19 దాకా 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఆ తర్వాత 14 నుంచి 19 దాకా 5 ఏళ్ళు, 15 సంవత్సరాలు కష్టపడితే ఇప్పటికి వచ్చింది పదవి. మీరందరూ ఎట్లా ఆవేశపడతారు? ఈవెన్ త్యాగం ఎట్లా అంటే, నేనే త్యాగం చేశాను, అనకాపల్లి నాకు ఎంపీ అన్నారు, వెళ్ళాను. ఆ తర్వాత అన్నయ్య అది కూటమికి అనగానే బీజేపీకి అనగానే ఇచ్చేశాను, నేను వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాను, నన్ను చూసి నేర్చుకోండి అని చెప్తున్నారు. ఇది తాజాగా నాగబాబు గారు చెప్తున్నటువంటి. అంటే ప్రతి జనసేన కార్యకర్త, ప్రతి ఏదైతే పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకునే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధులు, ప్రజలు కానీ 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉంటుంది. కూటమికి నాయకత్వం తెలుగుదేశం వహిస్తుంది. చంద్రబాబు గారు, బాబు గారి తర్వాత లోకేష్ నాయకత్వం వహిస్తారు. దానికి సిద్ధపడటం. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా 30%, 35% నామినేటెడ్ పోస్టులు లాంటివి ఆయన చెప్పారు, అమల్లోకి రావు. అది లైట్ తీసుకోవడం, ఇస్తే తీసుకోవడం, ఇవ్వకపోతే ఇబ్బంది పెట్టద్దు. ఇచ్చినప్పుడు అదృష్టం, ఇవ్వనప్పుడు దురదృష్టం. బట్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరాలంటే జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది. జగన్ వస్తే రాష్ట్రం అసలు ఎవరు బ్రతకలేరు. జగన్ వస్తే రాష్ట్రంలో కాపులకి కష్టాలు వస్తాయి. జగన్ వస్తే రాష్ట్రం అంతా కూడా చంకనాగిపోతుంది. కాబట్టి జగన్ అనేటటువంటి వ్యక్తి ఉన్నంతకాలం అతను 15 ఏళ్ళు అయితే ఆ తర్వాత రాజకీయ సన్యాసం తీసేసుకుంటాడు ఓడిపోయి. కాబట్టి అప్పటిదాకా మనం వీళ్ళతో కలిసి ఉండాలి అన్నది గుర్తుపెట్టుకోండి అన్నది పరోక్షంగా చెప్తున్నటువంటి మాట.